గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగినాయి. ఇందులో ఏదో గందరగోళం ఉన్నది, అంతా గోల్మాల్గా ఉన్నది, మాకు అన్యాయం జరిగిందని చెప్పి గ్రూప్ 1 యాస్పిరెంట్స్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి దీని మీద మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఈ అవకతవకలను టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి మాతో మాట్లాడితే మేము గ్రూప్ 1 పరీక్ష అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పూర్తి ఆధారాలతోని ఒక ప్రాపర్ డేటా అనాలిసిస్తోని సహేతుకమైనటువంటి ఒక విశ్లేషణతోని మేము జరిగిన అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే టీజీపీఎస్సీ వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి మా మీద ఇజ్జత్ దావా కేసు వేస్తామని చెప్పి నోటీస్ పంపడం జరిగింది. ఎంత దారుణం ఇది! ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వ్యక్తికి ఇజ్జత్ దావా కేసు వేస్తామని నోటీస్ పంపడం భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి. టీజీపీఎస్సీ is a very prestigious organization. TGPSC is a recruitment agency of Telangana government. కానీ నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారు పంపినటువంటి నోటీస్ చూస్తూ ఉంటే టీజీపీఎస్సీ కాస్త టీపీసీసీగా వ్యవహరిస్తుందా అన్నటువంటి అనుమానం ఈరోజు చాలా మందిలో వ్యక్తమవుతూ ఉంది. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరాన్ని నేను తప్పకుండా మళ్ళీ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు నిజాం ప్రభు జైలులో పెడితే ఆ జైలు గోడల మీద కూడా నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించినటువంటి దాశరథి పుట్టినటువంటి ఓరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి ఒక బిడ్డగా చెప్తా ఉన్నా, అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరాన్ని మళ్ళీ చేస్తాం. ప్రశ్నించే హక్కు మాకున్నది. కానీ ప్రజాపాలన అని చెప్తూ, ప్రజల కోసమే పాలన అని చెప్తూ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తే తప్పకుండా ఆ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎంత ఘోరం ఇది! టీజీపీఎస్సీ ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీగా ఉండాల్సింది పోయి వాళ్ళ మీద అలిగేషన్ చేస్తే వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు అన్కండిషనల్గా క్షమాపణ చెప్పాలి, 7 రోజులైనా మాకు రిప్లై ఇవ్వాలి, నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నీ మీద సివిల్ కేసు పెడతాం. ఏంది బెదిరింపులని అడుగుతున్నా. మీ ఉడత ఊపులకు తాటాకు చప్పులకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఆ తిరుగుబాటుకు పురుడు పోసినటువంటి గడ్డ మీద పుట్టినటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నా, మీ తాటాకు చప్పులకు భయపడేది లేదు. తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాం, 100% ప్రశ్నిస్తాం. అరే, భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగము మాకు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 19A ప్రకారం ఒక సాధారణ పౌరుని కూడా తన భావాన్ని వ్యక్తీకరించేటువంటి ఒక స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కును హరించేటువంటి అధికారం నీకు ఎవరిచ్చిందని అడుగుతున్నా. అరే, ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వ్యక్తుల మీదకి వ్యవస్థను ఉసుగలుపుతారా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం అవుతుందా? నేను మీకు అనేక ప్రశ్నలు వేసిన, ప్రశ్న వేస్తే మళ్ళీ మీరు నాకు తిరిగి ప్రశ్నలు వేస్తారు, 4 పేజీల ప్రశ్నలు వేస్తారు మీరు.
అచ్చా టీజీపీఎస్సీ మీద ఆరోపణలు చేసినటువంటి విమర్శ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేను కాదు, బహుశా చివరి వ్యక్తిని కూడా నేను కాకపోవచ్చు. గతంలో టీజీపీఎస్సీ మీద అనేక మంది విమర్శలు చేసిండ్రు. ఈరోజు అనేక విశ్లేషణలు వస్తున్నాయి, ఆర్టికల్స్ వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఆ పత్రికలకు కూడా మీరు నోటీసులు ఇస్తారా? ఆ పత్రికలను కూడా మీరు బ్లాక్మెయిల్ చేస్తారా? ఆ టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ని కూడా మీరు బెదిరిస్తారా? అసలు ఎంత ఘోరం అంటే టీజీపీఎస్సీ అసలు రిక్రూట్మెంట్ ఏజెన్సీయా, కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ సెల్లా, లేకపోతే ఇదేమైనా జ్యుడిషియల్ బాడీయా? అర్థం కాకుండా ఉన్నది. వీళ్ళు ఒక జ్యుడిషియల్ బాడీలా వ్యవహరిస్తున్నారు. నువ్వేం మాట్లాడొద్దు, ఇక మీద నువ్వేం పోస్టులు పెట్టొద్దు, నువ్వెవరు నన్ను అడగడానికి? అసలు నాకు అర్థం కాదు. టీజీపీఎస్సీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. మాకు కూడా గౌరవం ఉంది. రాజ్యాంగం అన్నా, రాజ్యాంగబద్ధ సంస్థలన్నా, రాజ్యాంగంతో ముడిపడి ఉన్నటువంటి చట్టాలన్నా మాకు గౌరవం ఉన్నది. మేము కాపాడుతాం ఆ గౌరవాన్ని. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక క్రియాశీలక కార్యకర్తగా తప్పకుండా ప్రజా సమస్యలు ఎత్తి చూపేటటువంటి ఒక బాధ్యత మా మీద లేదా? మాకు ఆ హక్కు లేదా? కానీ నువ్వు మాట్లాడొద్దు, నీ మీద ఆంక్షలు పెడుతున్నావు, నువ్వైనా కోట? ఈ దేశంలో ఏ పౌరుని కూడా నువ్వు మాట్లాడొద్దు, నీ నోటికి ఆంక్షలు పెడుతున్నాం అనేటువంటి అధికారం కేవలం కోర్టులకు మాత్రమే ఉంటుంది, ఏ సంస్థకు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. నేను ఆ రోజు నిరుద్యోగ జేఏసీ వాళ్ళు ఈ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అంశాల మీద పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నాం, మీరు రావాలి అంటే కేటీఆర్ గారి సూచన మేరకు నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఆ ప్రెస్ క్లబ్కు వెళ్ళి అన్యాయం జరిగిందని ఆ బాధితుల పక్షాన నేను వాదిస్తే, వాళ్ళ సమస్యలు ఎత్తి చూపితే, నా ప్రెస్ మీట్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని ఓడిసిపట్టి ప్రతి అక్షరాన్ని విశ్లేషించి 4 పేజీలు ప్రశ్నలు తయారు చేసి దీన్ని నాకు నోటీస్గా పంపుతారు. ఇంత శ్రద్ధ మీకు అభ్యర్థులకు న్యాయం చేయాలనే దాని మీద ఉండుంటే నిజంగా టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎంతో కొంత న్యాయం జరిగేది. నాకు పంపినటువంటి నోటీస్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ ఆస్పిరెంట్స్ ఎలుగెత్తి చూపుతున్నటువంటి అంశాలను పరిష్కారం చేసే దాని మీద దృష్టి ఉండుంటే చాలా బాగుండేది. దీంట్లో ఏమేమి మాట్లాడతారు? యువర్ వర్డ్స్ హ్యావ్ సివియర్లీ హార్మ్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ టీజీపీఎస్సీ. నేను మాట్లాడినటువంటి మాటలే మీ రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నాయని మీరు అనుకుంటే మీ పనులు మీ రెప్యుటేషన్ దెబ్బతీస్తలేవా? అరే తెలుగు గడ్డ ఇది, తెలంగాణ గడ్డ ఇది. ఈ తెలంగాణ గడ్డ మీద 563 పోస్టులకు గాను ఒక పరీక్ష నిర్వహిస్తే టాప్ 500లో కనీసం ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు లేరంటే అది మీ రెప్యుటేషన్ దెబ్బతీస్తలేదా? నేను మాట్లాడుతూనే మీ రెప్యుటేషన్ దెబ్బతీసిందా? మీరు అన్ని చక్కగా చేస్తుంటే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? జియో 55ని మీరు క్యాన్సిల్ చేస్తారు, జియో 29 తీసుకొస్తారు, రాష్ట్రంలోనే ఒక అలజడి సృష్టిస్తారు. మరి మళ్ళా మీరు మా రెప్యుటేషన్ దెబ్బతిన్నది నీ వల్ల, మా ఇజ్జత్ పోయింది నీ వల్ల, అందుకనే ఇజ్జత్ దావా చేస్తున్నావు. మీ ఇజ్జత్ను మీరే తీసుకుంటున్నారు, నేనేం తీయలే. ఇంకేం మాట్లాడతారు? ఒక అయోటా ఆఫ్ ఎవిడెన్స్ కూడా లేకుండా మాట్లాడుతున్నారని. అయోటా ఆఫ్ ఎవిడెన్స్ కాదు, ఐరన్ లాంటి ఎవిడెన్స్ ఉన్నది నా దగ్గర.